రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు జమ చేసింది ప్రభుత్వం. ఇదే విషయమై బ్యాంకర్లతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. I think banking industry ki చాలా పెద్ద బూస్ట్. ఈ 31,000 కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకోవాలంటే 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరి దగ్గరికి మీ దగ్గర ఉన్నటువంటి రికవరీ ఆఫీసర్స్ తిరగాలి, వసూలు చేసుకోవాలి. ఒక పెద్ద వ్యవస్థ. అటువంటి వ్యవస్థని 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ ని సింప్లిఫై చేసి ఒకటే అకౌంట్ నుంచి ఈ 40 లక్షల అకౌంట్ హోల్డర్స్ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి ఒకటేసారి మీకు ఇవ్వటం అనేది నాకు తెలిసి రైతుల కంటే కూడా ఎక్కువగా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బూమ్, పెద్ద వరం లాంటిది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి మేము ఇచ్చేటువంటి సహాయ సహకారంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా స్ట్రెంథెన్ కావడానికి ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. సో రాష్ట్ర రైతాంగ సోదరులు ఏ రకంగా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో అంతకంటే పెద్ద ఎత్తున బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి రోజు అని నేను భావిస్తా ఉన్నాను దేశ చరిత్రలోనే. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మీ అందరితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి నేను చేసే కార్యక్రమాన్ని మీతో పంచుకొని ఈ సంబరాల్లో మీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇటువంటి కార్యక్రమం టార్గెట్ గ్రూప్ కి ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, ఇందాక మా అగ్రికల్చర్ సెక్రటరీ గారు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు. మేము ఏ ఉద్దేశం కోసం అయితే ఈ డబ్బులు వేస్తా ఉన్నామో, రుణమాఫీ కోసం రైతులకి ఎవరి కోసం అయితే పర్పస్ సర్వ్ కావాలని వేస్తా ఉన్నామో ఆ డబ్బుల్ని రుణమాఫీ కోసం మాత్రమే మీరు వినియోగించాలని, రైతులకి మళ్ళీ వెంటనే లెండింగ్ కూడా స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైమ్లీ లెండింగ్ దొరికేటట్టుగా చేయాలి అని మీ అందరికి విజ్ఞప్తి చేయడం కోసం ఎస్ఎల్బిసి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరు వెంటనే ఈ సమావేశం అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇన్ని బ్రాంచులు 32 బ్యాంకులకి 4,276 బ్రాంచెస్ కి మీరు వెంటనే కమ్యూనికేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పొరపాటున ఏ ఒక్క బ్రాంచ్ అయినా ఏ ఒక్క రైతు డబ్బులైనా రుణమాఫీ కోసం వేసిన దాన్ని అతనికి మొత్తం మాఫీ చేసి తిరిగి లెండింగ్ చేయకుండా దాన్ని ఇంకో దానికోసం ఆయనకి ఏదో లోన్ ఉందనో ఇంకేదో ఉందని దానికి జమ చేస్తే మొత్తం చేసిన పని అంతా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ తో రాంగ్ రిపోర్టింగ్ జరుగుతుంది. పొరపాటున కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మొత్తం 31,000 కోట్ల రూపాయలు కూడా ఆగస్టు నెల దాటక ముందే వాటన్నిటినీ కంప్లీట్ చేస్తాం. ఈరోజు 11,08,171 కుటుంబాలు 11,50,190 మంది రైతులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి ఈరోజు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచీలకి ఈరోజు ఒకటేసారి రిలీజ్ చేస్తాము. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. అట్లాగే మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఈ నెల కూడా దాటలేకుండానే మళ్ళీ కొద్ది రోజుల్లోనే 1,50,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా మళ్ళొకసారి మళ్ళీ మీ అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ నెలలోనే వేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇకపోతే మిగిలినటువంటి
2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము వేసేది తప్పనిసరిగా రైతు రుణముక్తి పొందాలి. మేము వేసిన తర్వాత కూడా అతను ఇంకా రుణముక్తి కాకుండా అతనికి మళ్ళీ ఫ్రెష్ లెండింగ్ లేకుండా అలాగే కంటిన్యూ అయితే దానివల్ల పర్పస్ సర్వ్ కాదు. అందుకోసం 2 లక్షల పైబడి ఎవరికైనా రైతుకు ఉంటే ఆ మోర్ దెన్ 2 lakhs పైన ఉన్న అమౌంట్ ని ఆ రైతుతో మీరు మాట్లాడి కట్టించేసుకుంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ అప్ టు 2 lakhs వరకు మేము వెంటనే వేస్తే దాన్ని మీరు వెంటనే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వటం మళ్ళీ 2 రోజులు చెప్పడం చేయడానికి అవకాశం అవుతుంది. సో దానికి సంబంధించి కూడా ఆ నెట్వర్క్ ని కూడా మీరు ఇమీడియట్లీ మీ బ్రాంచెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా మొదలు పెట్టవలసింది నేను చేస్తా ఉన్నాం. సో ఈ చేసే కార్యక్రమంలో మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు. మీరంతా కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున లెండింగ్ చేశారు కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంత పెరిగింది. దాదాపు 16.5% జిఎస్డిపికి వ్యవసాయ రంగం నుంచి కాంట్రిబ్యూషన్ వస్తా ఉంది. దాదాపు 65% పైబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం సాగించగలుగుతా ఉన్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున పథకాలు సృష్టించి ప్రోత్సహిస్తా ఉందో ప్రోత్సహించేటువంటి ప్రతిదానికి మీరు కూడా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి చేయగలుగుతున్నారు కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతాం. భవిష్యత్తులో కూడా ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలని పథకాలు తీసుకొని రావాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తా ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు రొటీన్ గా ఉండేటువంటి ట్రెడిషనల్ కన్జర్వేటివ్ క్రాప్ ప్యాటర్న్ తో పాటు ఇంకా పెద్ద ఎత్తున కమర్షియల్ అగ్రికల్చర్ కూడా బాగా ప్రోత్సహించాలని వారు ట్రస్ట్ ఏరియాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. వాటికి కూడా అవసరమైన చోట మీరు పెద్ద ఎత్తున లెండింగ్ చేయాలని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కానీ టైమ్లీ లెండింగ్ చేసే విధానంలో కానీ ఎక్కడా అశ్రద్ధ చూడకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు ఇంకా కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ కూడా అవసరమైతే ఎస్ఎల్బిసి లీడర్ గా ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ వారు అందరితో మాట్లాడి వారందరినీ ఆ దిశలో డ్రైవ్ చేసేటట్టుగా మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఐఎమ్ రీట్రేటింగ్ అండ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో see to that every rupee goes to the loan waiver purpose only. And I wish you all the best. You are getting at a time thousands of crores. It is a celebration day. And tell all your branches also, along with our farming community, what they are trying to do as celebrations in respective mandals. You can also tell all your branch people to celebrate so that message goes out. Along with our farming community, the branches also, if they do some sort of a little bit celebration in front of the branch, the media people also will come and will get an attraction. They'll also write some news item saying that these people are getting loan waiver and the banks are also getting some money. So I request, see to that it takes place even at the headquarters level also. Wherever it is possible, SLBC leaders, you people also can address the media and tell the media that you are getting at a time so much of money to the banking by appreciating the state government. It also gives moral support for us to do more and more these kind of things to strengthen our agriculture community and the banking industry also. Thank you very much. చిన్న విషయం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని బ్యాంకుల అధిపతులు ఉన్నారు కాబట్టి నా శాఖ పరంగా
ఆయిల్ ఫామ్ని 31 జిల్లాలో ప్రోత్సహిస్తున్నాం. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ తీసుకున్నాం. మీ బ్రాంచ్లకు కూడా దాన్ని ప్రమోట్ చేయమని, ఎందుకంటే ఆ అమౌంట్ నేరుగా మళ్ళీ మీకు బ్యాకప్ వచ్చేస్తుంది. మేము ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి వెళ్ళగానే అతనికి వచ్చిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకే వస్తాయి. మీరు మళ్ళీ నేరుగా వెళ్ళి వసూలు చేసుకోవాల్సిన అవసరం లేదు, రికవరీ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. మిగతా పంటలంటే అన్ని మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయిల్ ఫామ్ రైతుది అకౌంట్ మళ్ళీ మీ బ్యాంకులోకే వస్తుంది బ్యాకప్ అయి. కాబట్టి దయచేసి ఆ పంట వేస్తే మీకు ఇంతకంటే 31,000 కోట్లు ఇచ్చిన దానికంటే ప్రామినెంట్ గా వస్తుంది మీకు. కాబట్టి మీ బ్రాంచ్లన్నిటికీ దాన్ని ప్రమోట్ చేయమని, ఎందుకంటే క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా అవసరమైంది. ఈ రాష్ట్రంలో ట్రెడిషనల్ వ్యవసాయం వరి, పత్తి, మిర్చి ఇవే కాకుండా మనం ఆయిల్ ఫామ్ కానీ హార్టికల్చర్కి వెళ్తే వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో రైతు యొక్క ఆర్థిక పరిస్థితి, తద్వారా మీ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు జిఎస్డిపి కూడా పెరిగి రైతు యొక్క ఆర్థిక స్థితి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, మీ యొక్క బ్యాంకుల యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడాలంటే ఈ యొక్క ఆయిల్ ఫామ్ ప్రమోట్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you. Sir, you wish to say? Yeah. Thank you, Honorable Deputy Chief Minister and